నమస్తే. మీరు చూస్తున్నది లలిత న్యూస్. ఈరోజు మనం మహబూబాద్ గాంధీ పార్క్ దగ్గర ఉన్నాం. ఆదివారం రోజు జరిగే శ్రీరామనవమి అంటే మరో భద్రాచలంగా పేరుగాంచిన మానుకోటలో జరిగే శ్రీ సీతారామ చంద్రస్వామి కళ్యాణ మహోత్సవానికి అన్ని రకాల ఏర్పాట్లు సిద్ధం చేసేందుకు గాను ఇక్కడికి మహబూబాబాద్ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ డాక్టర్ బూక్యా మురళీనాయక్ గారు ఇక్కడికి విచ్చేశారు. వారిని ఈ శ్రీరామనవమి సందర్భంగా ఏర్పాట్ల గురించి వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. ఈ ఆదివారం జరిగే శ్రీరామనవమి ఉత్సవాలు అంటే మహబూబాబాద్లో ఏ విధంగా నిర్వహించాలనుకుంటున్నారు? మనం భద్రాచలం తర్వాత శ్రీరాములూరి పెళ్లి శ్రీరామనవమి కళ్యాణం మహబూబాద్ పట్టణంలో అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు ప్రతి సంవత్సరం. మున్సిపాలిటీ ఏర్పడక ముందే గ్రామ పంచాయతీ ఉన్నప్పటి నుంచి ఇక్కడ ఉన్నటువంటి పట్టణ ప్రజలందరూ ఎంతో సంతోషంగా ఇష్టంగా ఇక్కడ ఉన్నటువంటి రామాలయంలో గొప్ప పూజలు చేసుకొని ఉగాది రోజున పంచాంగ పట్టణం అయిన తర్వాత ఆ రోజు నుంచి మొత్తం ఈ 9 రోజులు ఈ ఏర్పాట్లను చేసుకొని శ్రీరామ కళ్యాణోత్సవం విజయవంతంగా జరగాలని చెప్పేసి ఆనవాయితీ ఆచారం. కాబట్టి అదేవిధంగా నేను శాసనసభ సభ్యునిగా ఇవన్నీ మనకున్నటువంటి దైవ భక్తులు ఎవరైతే ఉన్నారో ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఆటంకం కలగకుండా ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చేసి కళ్యాణాన్ని చాలా గొప్పగా వీక్షించి వాళ్ళు వచ్చినటువంటి దైవ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడడానికి ఈరోజు మనం ఇక్కడ రామ మందిరం దగ్గర అదేవిధంగా మన గాంధీ పార్క్ సమీపంలో ఏర్పాట్లను చూడడం జరుగుతూ ఉంది. సార్, ఇప్పుడు 20 నుంచి 25 వేల మంది భక్తులు ప్రతి సంవత్సరం హాజరవుతుంటారు. ఈసారి కూడా భక్తులు పెరిగే అవకాశం ఉంది ఆదివారం కాబట్టి. ఈ నేపథ్యంలో ఈ 25 వేల మంది భక్తులకు ఏ రకమైన ఏర్పాటు చేస్తుంది? ఇప్పుడు ఈసారి మనం చూసాం, గతంలో 20 నుంచి 25 వేల మంది వరకు భక్తులు వచ్చి వాళ్ళు ఇక్కడ శ్రీరామనవమి రోజున శ్రీనివాస సీత గారి కళ్యాణం చాలా గొప్పగా వాళ్ళు తిలకించి పోయినసారి చాలా చాలా గొప్పగా చేయడం జరిగింది. ఎందుకంటే పోయినసారి మేము కళ్యాణోత్సవంకి వచ్చినటువంటి ప్రతి కుటుంబాలకు రాని కుటుంబాలకు కూడా వారి ఇంటికి ఒక ప్రసాదంతో పాటు ఒక ముత్యం కూడా వాళ్ళ ఇంటికి పంపించడం జరిగింది. అయితే అదేవిధంగా దేవుని అక్షంతలు కూడా పంపించడం జరిగింది. ఈసారి కూడా అటువంటి గొప్ప కార్యక్రమమే చేయడానికి మేము తలిచాము. ఇక్కడ మానుకోటలో ప్రసిద్ధిగాంచినటువంటి ఈ శ్రీరామ కళ్యాణాన్ని చాలా గొప్పగా చేసుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు, ఇక్కడ మామూలుగా స్టేజ్ మీద ఎవరైతే కళ్యాణోత్సవం చేసుకునే దంపతులు మాత్రమే ఉంటారు. 4-5 దంపతుల కంటే ఎక్కువ పైన స్టేజ్ మీద ఉండరు. మిగతా వాళ్ళకి కింద ఇక్కడ ఉన్నటువంటి కమిటీ సభ్యులకు ఒక గ్యాలరీ, విఐపీలకు ఒక గ్యాలరీ పెట్టుకుంటూ మహిళలకు ఒక గ్యాలరీ పెడతాం. అదేవిధంగా పురుషులకు అలాగే పక్కనే ఎడమవైపు నుంచి దారి కూడా సెపరేట్గా మామూలు జనాలకు అదేవిధంగా విఐపీలకు రావడానికి దారిని కూడా ఏర్పాటు చేసి ఇక్కడ ఎండాకాలం ఆ రోజు మనకు వాతావరణ హెచ్చరికలు ఏంటంటే పొద్దున 7.2 సెంటీమీటర్ల కుండపోత వర్షం పడుతుందని చెప్తున్నందున ముందుగానే అది కూడా మేము బేరేజ్ చేసుకొని ప్రేక్షకులకు అదేవిధంగా కళ్యాణోత్సవాలకు ఎటువంటి ఇబ్బంది ఆటంకి కలగకుండా చూడాలని అన్ని జాగ్రత్తలు మేము తీసుకుంటున్నాం. ఓకే సార్, మానుకోట ప్రజల్లో ఉన్న ప్రధాన అనుమానం ఏంటంటే అంటే ప్రధాన డౌట్ కూడా ఏంటంటే ఇంటిగ్రేటెడ్ కూరగాయల మార్కెట్ కానీ మటన్ మార్కెట్ కానీ ఈ మార్కెట్లన్నీ నిర్మాణం అయి పూర్తయి ఉన్నాయి. ప్రారంభోత్సవం కూడా మాజీ మంత్రి కేటీఆర్ చేసిండు. మరి ఇప్పుడు ఏదో తాత్కాలికంగా గాంధీ పార్కు ఈ మార్కెట్ని తీసుకొచ్చిండ్రా, నిర్మాణం అయినా కూడా ఇంకా మార్కెట్ని ఖాళీ చేయించకుండా రోడ్డు మీదనే భగవంతుడి కళ్యాణం జరపడం ఏంటి అనే ప్రశ్న గత అనేక సంవత్సరాల నుంచి వస్తుంది, ఇప్పుడు కూడా వస్తుంది. దానికి మీరు అంటే విజన్ ఉన్న ఒక నాయకుడిగా ప్రజలకు అంటే అర్థమయ్యే రీతిలో సమాధానం చెప్పండి. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 4.5 కోట్ల రూపాయలతోటి నాన్ వెజ్ మార్కెట్ కొరకు నిధులు కేటాయించడం వాస్తవం. కానీ కేవలం 1,50,00,000 రూపాయలే టోకెన్లు రిలీజ్ చేసి మిగతా వర్క్ ఏదైతే ఉందో అది మొత్తం కంప్లీట్ చేసిండ్రు. దాంట్లో 25% వర్క్ ఇంకా పెండింగ్లో ఉంది. ఎందుకంటే ఇప్పుడు లాటరీల ద్వారా ఎవరెవరికి ఏ షాప్ ఇవ్వాలనుకుంటే లాటరీల ద్వారా ఇస్తాం. పాపం కొంతమందికి ఏదైతే అసంతృప్తిగా ఉన్నటువంటి వాళ్ళకు ఆ షెడ్లు వచ్చినాయనుకో తీవ్ర ఇబ్బందులకు గురవుతారు, నన్ను తిట్టిపోసుకుంటూ ఉంటారు. అందుకే ఇంకా ₹1 కోటి అవసరమని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి సలహాదారులు విఎం నరేందర్ రెడ్డి గారి దగ్గరికి పోయి రేవంత్ రెడ్డి గారిని కలిసి ₹1 కోటి 96 లక్షల పైచిలకు రూపాయలని శాంక్షన్ చేయడం జరిగింది. జియో వచ్చింది, టెండర్లు కూడా కాల్ ఫర్ చేసినాం. ఇంకా 2-3 రోజుల్లో టెండర్స్ ఓపెన్ అయ్యి పని తొందరగా స్టార్ట్ అవుద్ది. నెల రోజుల్లోనే అసంతృప్తిగా ఉన్నటువంటి పనులని మొత్తం కంప్లీట్ చేసి ఇక్కడికి 2 నెలల మధ్యలోనే
ఇక్కడ ఉన్నట్టు కూరగాయల మార్కెట్, వెజ్ నాన్ వెజ్ మార్కెట్ అక్కడ మారుస్తాం. వచ్చే ఏడాది నుంచి ఇక్కడ తప్పగా శ్రీరామనవమి ఉత్సవాలను మేము గాంధీ పార్కులో జరుపుకుంటాం. సార్, ఇక్కడ శ్రీరామనవమి ఉత్సవాలకు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. అంటే పబ్లిక్ మీరు ఏ రకమైన ఆహ్వానం తెలియజేస్తున్నారు? ఇప్పుడు ఆదివారం పొద్దున్నే అందరం భక్తి శ్రద్ధలతోటి మహబూబాద్ నియోజకవర్గ ప్రజలతో పాటుగా పట్టణ ప్రజలందరూ పొద్దున్నే వచ్చి ఈ సీతారామ కళ్యాణాన్ని తిలకించాల్సిందిగా అందరిని కోరుతా ఉన్నా. ఇటు వర్షం పడ్డా ఎండ కొట్టినా కూడా మీకు అన్ని సకల సౌకర్యాలతోటి ఎటువంటి ఎవరికి ఇబ్బంది కలగకుండా మేము అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. కాకపోతే ప్రజలందరూ, కుటుంబ సభ్యులందరికీ నేను ఒకటే కోరుతా ఉన్నా, మీరు భారీ సంఖ్యలో ఇక్కడికి వచ్చేసి ఈ మన కళ్యాణోత్సవాలను చాలా గొప్పగా బ్రహ్మాండంగా చేయబోతున్నాం. కాబట్టి మీరందరూ వచ్చి ప్రత్యక్షంగా వచ్చి తిలకించండి. మేము ఇచ్చే ఆశీర్వాదాలు, ప్రసాదాలు తీసుకొని, దేవుని ఆశీర్వాదాలు తీసుకొని పోవాల్సిందిగా ప్రజలందరినీ కోరుతా ఉన్నా. 6వ తారీఖు ఆదివారం జరిగే మహబూబాద్ గాంధీ పార్క్ వద్ద జరిగే శ్రీ సీతారామచంద్రస్వామి 67వ కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా భక్తి శ్రద్ధలతో వైభవంగా నిర్వహించడానికి భక్తులకు కావాల్సిన అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నామని మహబూబాద్ శాసనసభ్యులు శ్రీ ముఖ్య మురళీనాయక్ గారు మనకు లలిత న్యూస్ తెలియజేయడం జరిగింది. భక్తులు కూడా పెద్ద సంఖ్యలో వచ్చి ఎలాంటి ఆటంకాలు లేవు, అన్ని రకాల ఏర్పాట్లు చేశాం. ఖచ్చితంగా భక్తులు వచ్చి కళ్యాణ మహోత్సవంలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొంది తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా విజ్ఞప్తి చేశారు, ఆహ్వానించారు. అలాగే గాంధీ పార్క్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కూడా ₹1 కోటి పని ఉందని, టెండర్లు కూడా వేశామని, ఒక 2 నెలలలోపు ఈ గాంధీ పార్కును ఇందులో ఉన్న వ్యాపారస్తులను ఖాళీ చేసి నూతన కూరగాయల మార్కెట్లు పంపిస్తామని, ప్రారంభోత్సవం చేస్తామని, గాంధీ పార్క్లోనే వచ్చే సంవత్సరం కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తామని ఎమ్మెల్యే గారు తెలియజేశారు. మొత్తానికి ఆదివారం జరిగే శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే గారు ఆహ్వానిస్తున్నారు. కెమెరామెన్ అరవింద్తో ప్రసాద్, లలిత న్యూస్.